మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ గ్రామంలో పలువురు ఇబ్బంది చేసిన వారిని అల్లలకు పాల్పడే వారిని బైండ్ ఓవర్ చేశామని, అలాగే ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని ప్రతి ఓటు మన గ్రామానికి బలమని పేర్కొన్నారు. అక్రమాలకు డబ్బు లేదా మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. తద్వారా స్వచ్ఛమైన న్యాయబద్ధమైన ఎన్నికలతో మంచి నాయకత్వం ఏర్పడుతుందని అన్నారు. అలాగే గ్రామస్తులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతా నియమాలను పాటించాలని, అధికారులు పోలీసులు అందరూ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం ప్రజలు డీసీపీ భాస్కర్ ని కలిసి సలహాలు, సూచనలు స్వీకరించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు, వచ్చిన పెద్దలకు అందరికి చెప్పేది ఏంటంటే, జిల్లా యంత్రాంగం మొత్తం నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరపడం కోసము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం జిల్లా మొత్తంలో దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నాము. ఆ 1000 మంది ఈ 4 మండలాలలోనే బందోబస్తు చేస్తారు. జన్నారము, లక్సెట్టిపేట, దండపల్లి, హాజీపూర్. 81 గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో బందోబస్తు చేస్తాము. గత వారం రోజుల నుంచి కూడా మీ అందరికీ తెలుసు, మా ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు 1కి 2 సార్లు తిరగడము, పోలింగ్ స్టేషన్స్ చూడడము, లొకేషన్స్ చూడడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసేది ఏంటంటే, మీ యొక్క సర్పంచ్ని, మీ యొక్క వార్డ్ మెంబర్లని మీరే ఎన్నుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఎలక్షన్స్ మీరు అందరు కలిసి ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు, వేరే ఊరు రావట్లేదు. మీ ఊరు వాళ్ళే మీ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఆవేశాలకు ఆవేశం పోయి చదువుకునే పిల్లలు బయట నుంచి కాలేజీలలో చదివి ఓటేయడానికి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేస్తే, ఆ రెచ్చగొట్టడం వల్ల కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే, ఇన్ని చేసేది కూడా మీరు వచ్చి ఓటేయడానికే. మీ సర్పంచ్ని మీరు ఎన్నుకోవాలి, మీ వార్డు మెంబర్ని మీరు ఎన్నుకోవడానికి. అందుకని ఈ సందర్భంగా ఎస్ఐ గారు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఇంకా ఎవరన్నా గొడవలు చేయడానికి రేపు సాయంత్రానికి ప్రచారం బంద్ అయిపోతుంది. ఆ తర్వాత డ్రై డే ఉంటుంది. లిక్కర్ పంచడం కానీ, డబ్బులు పంచడం కానీ, చీరలు పంచడం కానీ, ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఇమీడియట్ సమాచారం ఇవ్వండి. మీరు కూడా ప్రాపర్ పెట్రోలింగ్ పెట్టుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటట్లు గ్రామ ప్రజలందరూ సహకరించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.